చాలా త్వరగా పెద్దవాళ్ళం అయిపోయాం కదా. నిన్న కాక మొన్నే స్కూల్ కాలేజ్ అయ్యి జాబ్లో జాయిన్ అయినట్లుంది. తెలియకుండానే రేస్లో పడి టెన్షన్స్ ఇంకా రెస్పాన్సిబిలిటీస్తాం. చిన్నప్పుడేమో త్వరగా పెద్ద అయిపోవాలని ఈ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఏ టెన్షన్స్ ఉండవని ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ పెద్ద అయ్యాక అన్నీ తెలిసి వచ్చాక అరే చిన్నప్పుడే ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళం కదా. స్కూల్కి వెళ్ళడం, హోంవర్క్ రాయడం, తినడం, పడుకోవడం ఇవే ఉండేది. ఏ టెన్షన్స్ ఉండేవి కాదని ఫీల్ అయ్యేవాళ్ళం. జాబ్లో జాయిన్ అయితే అన్నీ హ్యాపీగా ఉంటుంది, ఏ టెన్షన్స్ ఉండవని ఫీల్ అవుతాం. ఇంకా నాలాంటి వాళ్ళైతే అప్పట్లో హ్యాపీ డేస్ మూవీ వచ్చింది కదా. సో హ్యాపీ డేస్ మూవీని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంజనీరింగ్ చేసేది. సో క్యాంపస్లో ప్లేస్మెంట్స్ వస్తాయని ఒక ఫీల్తో జాయిన్ అవుతాం. కానీ మనకు తెలియని విషయం ఏంటి అంటే ఫైనల్ ఇయర్ వచ్చే వరకు తెలియదు అసలు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయో లేదో. ఉంటే ఫైన్ హ్యాపీనే, లేదనుకో మళ్ళీ అమీర్పేట్ కోర్సెస్ జాయిన్ అవ్వడము, మళ్ళీ ఆ రేస్లో బిజీ ఉంటాం. మనకి చాలా ఇష్టమైన విషయాలు అవి ఎప్పుడు ఎలా ఆగిపోయాయో కూడా తెలియదు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో వర్షం పడింది అనుకోండి, షూ వేసుకోనక్కర్లేదన్న హ్యాపీనెస్. పెన్సిల్ మాత్రమే యూజ్ చేసే టైంలో పెన్తో మన పేరుని ఎన్నిసార్లు రాసింటామో లెక్కే లేదు. అండ్ డిఫరెంట్ కలర్ పెన్స్ యూజ్ చేసి హెడ్డింగ్స్ అని ఇంపార్టెంట్ వర్డ్స్ని అండర్లైన్ చేయడం. సండే మ్యాటర్కి వస్తే ట్యూషన్లో రిక్వెస్ట్ చేసేవాళ్ళం టీవీ ఆన్ చేసి ఏం చూడాలని. పంచతంత్రం అది అవగానే భాగవతం విత్ కండిషన్స్ అప్లైడ్, అన్ని హోంవర్క్స్ కంప్లీట్ చేస్తేనే. మళ్ళీ 19 అయ్యాక అమృతం సీరియల్ కోసం ప్రతి ఒక్కరు వీక్ మొత్తం ఈగర్గా వెయిట్ చేసేవారు. ఈవెన్ ఇప్పుడు ఆ టైటిల్ సాంగ్ విన్నా కానీ హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో నేను ఒక్కదాన్ని. షార్ప్ 8:30 అవ్వగానే అమృతం టైటిల్ సాంగ్ ప్రతి ఒక్కరి ఇంట్లో వినిపించేది. ఇంకా నాన్న సైకిల్ ఫ్రంట్ సీట్ నాకు కావాలంటే నాకు కావాలని కూడా రిమోట్ కోసం అయితే యుద్ధాలే జరిగేవి. ఇది ఇంకా నైట్ అయితే కజిన్స్తో హ్యాపీగా మంచాలు బయట వేసుకొని. అప్పట్లో హాట్ టాపిక్ ఏంటో తెలుసా అండి? దయ్యాల కథలు. ఇప్పుడంటే ఇంటర్నెట్ ఉండి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ ఇలా చూస్తూ టైం గడిచిపోతాయి. అప్పట్లో దయ్యాల కథలు విన్నాక మళ్ళీ మంచం లాస్ట్లో పడుకోవాలంటే చచ్చేంత భయం. ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళాలన్నా కానీ ఎవరో ఒకరు తోడు ఉండాల్సిందే. నెక్స్ట్ డే మార్నింగ్కి మనంత బ్రేవ్ పర్సన్ ఎవ్వరూ ఉండారని తెగ బిల్డప్ ఇచ్చేవాళ్ళం. అప్పట్లో ఏవేవో ఆటలు, డివిన్నర్ అని, ఇప్పుడు హైడ్ అండ్ సీక్ అనుకోండి, కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్, అబ్బారెడ్డి సుబ్బారెడ్డి నేలనా బండనా, వినడానికే వింతగా ఉంది. బట్ ఈ గేమ్స్ దికోరి, ఈ గేమ్ వల్ల ప్రతి ఒక్కరి వీపు విమానం మొత్తం మోగిపోయి ఉంటుంది బాల్తో. ఈ జనరేషన్ కిడ్స్కి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వడం కొంచెం కష్టం. బట్ మనకు తెలియంది ఏంటి అంటే ఆ మూమెంట్లో నిజంగా మనకు తెలీదు. విని ఈవెన్ రియలైజ్ ఇదే లాస్ట్ టైం మనం ఈ పని చేస్తున్నామని. నిజమే, మనకు తెలియకుండానే ఈ రేస్లో పడి చాలా దూరం వచ్చేసాం. అంతా అన్నట్లు మనకు తెలియకుండానే ఇంతదా తీసుకొచ్చామా అనిపిస్తుంది. ఆ రోజులు మళ్ళీ రావు కదా, ఏమంటారు? మీకు ఇలాంటి మూమెంట్స్ ఉంటే నాకు కమెంట్స్లో షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.